కాండము 28వ అధ్యాయము దయచేసి 44వ వచనం నుంచి చదువుదాం. 45 నుంచి 45వ వచనము నుండి నీవు నాశనము చేయబడు వరకు ఈ శాపములన్నీ నీ మీదికి వచ్చి నిన్ను తరిమి పట్టుకొనును. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీకు ఆయన ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనున్నట్లు నీవు ఆయన మాట. ఎవరి మాట? హలో, వింటున్నారా తల్లి, తమ్ముడా? వినో. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1 నుంచి 14 వచనాల వరకు ఆశీర్వాదాలు చెప్పాడు. ఎన్ని వచనాల వరకు? 15వ వచనము నుండి ఆయన 42వ వచనం వరకు శాపాల గురించి చెప్పాడు. వినండి. 28వ అధ్యాయం మొదట్లో నీవు నా మాటింటే ఈ దీవెనలన్నీ నీ మీదకి వస్తాయి అని చెప్పాడు. స్తోత్ర. ఒకవేళ మాట వినకపోతే 45వ వచనములు ఏం చెప్పాడు? నీవు నాశనము చేయబడు వరకు. అనండి అందరి మాట. నీవు నాశనము చేయబడు వరకు ఈ శాపములన్నీ నీ మీదికి వచ్చి నిన్ను తరిమి. అయ్యో పేర్లిపాడు గ్రామస్తులారా, వేగముగా నశించిపోతున్నావు కదా, వేగముగా అప్పుల పాలైపోతున్నావు కదా, వేగముగా నీ పిల్లలు నీ కుటుంబము దిగజారిపోతున్నారు కదా. అయ్యో, ఎంతో పచ్చగా ఉన్న నీ కుటుంబము, ఎంతో మేలుకరంగా ఉన్న నీ కుటుంబము, ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్న నీ కుటుంబము వేగముగా ఏమైపోతుంది? కారణం ఏంటంట అంటే 45లో చెప్పాడు, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను. అందరు చదవండి. ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొనున్నట్లు నీవు ఆయన మాట. అయ్యయ్యో, ఈ రాత్రి డేవిడ్ అన్న, అక్క, ఇమ్మానుయేల్ గారు సేవకులందరి 2 రోజులు కోటాలు పెట్టి మొదటి రోజు నిన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడితే నువ్వేం వింటలేదు. ఇప్పుడు వాక్యం వింటల్లా. మెడకాయ ఇట్ట పడేసింది, సొరకాయ ఎండిపోయినట్టు ఇట్ట పడేసింది. ఇప్పుడే నేను చూస్తాను ఒక ఆమెను ఇట్ట పడేసింది. ఇదిగో ముసుగేడు ఉంది, కళ్ళు కనపడతల్లా. ఇట్ట పెట్టింది, ఇట్ట పడేసింది తలకాయ కుర్చీలో కూర్చొని. ఏం చేద్దామని వచ్చావా అక్క? నన్ను బెదిరిద్దామని వచ్చావా? ఎవరు ఎంక చూస్తున్నావు? నువ్వు పడుకున్నావా, కళ్ళు తెరిచావా, చూస్తున్నావా? ఇది గిట్ట పడేసి 1/2 గంట నుంచి పైకి లెగవట్లే. మరి ఏంటో ఇప్పుడు స్వస్థత ప్రార్థన చేయాలో మరి ఎక్కడికన్నా నేర్చుకెళ్ళాలి, నాకేం అర్థం కావట్లా. ఒకసారి సపోర్ట్లు కొట్టిన బిగ్గరగా ఆమె కనపడేటట్టు. అమ్మ దేవుని లేచింది ఎట్టాగో. స్తోత్రం చెప్పండి దేవునికి. గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా. హల్లెలూయా. మూడవది, నీవు వేగముగా నశించిపోతావట. అనండి అందరూ ఆ మాట. వేగముగా. దేని చేత? శాపముల చేత. దేని చేత? నువ్వు వ్యవసాయం చేస్తే నష్టం, పశువులు కొంటే నష్టం, వ్యాపారం చేస్తే నష్టం, పిల్లల చదువుల్లో 0, కుటుంబములో నష్టం. అన్ని విషయాల్లో నీవు వేగముగా నశించిపోవు వరకు ఈ శాపములన్నీ నిన్ను తరిమి పట్టుకుంటా. ఎందుకంటే నీవు ఆయన మాట వినలేదు. ఆ తర్వాత మనం చూస్తే ఒక్కసారి మీరు దయచేసి చదవండి 47వ వచనం. నీకు సర్వ సమృద్ధి కలిగి ఉండియు నీవు సంతోషముతోను హృదయ ఆనందముతోను నీ దేవుడైన యెహోవాకి ఏం కాలేదు? నువ్వు అందరు చెప్పాలి, ఏం కాలేదు? అబ్బాయి, అయ్యా, తమ్ముడా, చెల్లి, వినో. సర్వ సమృద్ధి నీకు కలిగి ఉన్నప్పుడు, వెండి బంగారాలు ఉన్నప్పుడు, పశువులు ఉన్నప్పుడు, ఇల్లున్నప్పుడు, వెండి బంగారాలు ఉన్నప్పుడు నీవు దేవునికి ఏం కాలేదు? దాసుడవు, లోబడలేదు, స్తుతించలేదు. అందుకే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో చెప్తాడు, మంచి ఇల్లు కట్టుకొని
వాటిల్లో నివసించి కడుపార తిని గొర్రెలు మేకలు వెండి బంగారములు నీకు వృద్ధి అయినప్పుడు నీవు నన్ను మరిచెదవేమో. ఏమిటట? నీ మనస్సు మదించే నిన్ను విడిపించిన నీ దేవుడని యెహోవాను మరిచెదవేమో. పశువులుంటే మందిరానికి వస్తావా? రావు. పొలం బాగా పడితే మందిరానికి రావు. డబ్బు బాగుంటే మందిరానికి రావు. నీవు సర్వ సమృద్ధి కలిగినప్పుడు దేవుని సన్నిధికి రావు, ఆయనను మర్చిపోతావు. అందుకని అంటాడు, నీవు సర్వ సమృద్ధి కలిగి ఉండి కూడా నీవు నాకేం కాలేదు, దాసుడవు. తర్వాత మాట, దాసుడవు కాలేదు. 47వ వచనం, నీవు 48వ వచనం, గనుక ఆగండి, గనుక అనండి. ఒకటి అరే నేను ఆగమంటే మీరు ఎందుకంత ఆవేశపడతారు? ఒకటి, చాలా జాగ్రత్తగానండి, నాశనము చెయ్యబడు వరకు అనండి. నువ్వేమైపోతావు? నాశనం అయిపోతావు. శాపాలు ఏం చేస్తాయి? నిన్ను తరుముతాయి. ఎందుకంటే నీవు సర్వ సమృద్ధిగా ఉన్నప్పుడు నువ్వు ఆయనకి ఏం కాలేదు. అందుకని 48వ వచనములో ఆకలి దప్పులతోనూ, అందరు కలిసి చదవండి, అందరం కలిసి ఆకలి దప్పులతోనూ వస్త్రహీనతతోనూ అన్ని లోపములతోనూ యెహోవా నీ మీదికి రప్పించు, నీ శత్రువులకు నీవు. అయ్యి బాబోయ్, 3వ నష్టం, అన్ని లోపములతో ఉండి నాశనమైపోతామట. ఏమైపోతాం? మన కుటుంబములో ఆకలి ఏముంటుందట? నీ పిల్లలకి సరైన ఫుడ్ పెట్టుకోలేవు. ఏదో ఒక పూట నువ్వు పస్తుండాల్సిందే. 2వది వస్త్రహీనత. ఏముండదట? సమృద్ధికరమైన వస్త్రాలు ఉండవట. 3వది దప్పిక. 4వది అన్ని లోపములతో నీవు నీ శత్రువుల చేతికి అప్పగించబడిపోతావు. ఎందుకని? నీవు నా మాట ఒక్కసారి భూతద్దం తీసుకొని వాక్యమనే పుస్తకము ఎదుట, వాక్యమనే క్రీస్తు ఎదుట నిలబడి నీ లోపాలన్నీ సరిచేసుకో. ఈ రాత్రి ఆయన తిరిగి నిన్ను లేపబోతున్నాడు, తిరిగి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, తిరిగి నిన్ను బలపరచబోతున్నాడు, తిరిగి నీకు మేలు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదటిది, నువ్వేం పొందుకుంటానన్నావో దాన్ని ఏం చేయలేవు. 2, మిక్కిలి మనం ఏ దశకు వచ్చేస్తాం. 3వది, వేగముగా నాశనం అయిపోయి ఆకలితోనూ దప్పికలతోనూ వస్త్రహీనతతోనూ అన్ని లోపములు కలిగిన వారమై శాపగ్రస్తులముగా మిగిలిపోతాం. కానీ యేసు ప్రభు దగ్గరకు వస్తే నీ శాపపు కాడి విరగ్గొట్టి ఆయన రక్తములో నిన్ను కడిగి తిరిగి ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చేయలేదా? 4వ నష్టం. ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? మాట వినకపోతే ఇప్పటికి ఎన్ని నష్టాలని చెప్పుకున్నాం? 3. 4వ నష్టం, ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథము 13:10. చదువురా తల్లి. నా మాట విననొల్లక హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొను ఈ ప్రజలు దేనికి పనికిరాని ఈ నడికట్టు వలె. 4వ నష్టం, దేనికి పనికి రాకుండా పోతాం. అనండి ఆ మాట. అయ్యి బాబోయ్, ఉన్నది ఉన్నట్టు చెప్పండి అమ్మా. నేనేమి లేనిది చెప్పట్లేదుగా, గట్టిగా చెప్పండి. దేనికి పనికి రాకుండా పోతాం అనండి. అసలు ఆ కుర్చీలో అయితే నువ్వేమన్నా చెప్పుకో, మేము మాత్రం పాప మీ పట్టా కింద కూర్చున్న అమాయకులు మాత్రమే మాట్లాడుతున్నారు. ఆ కుర్చీల్లో ఉన్నారు కొంతమంది సీరియస్గా చూస్తున్నారు. ఆ పాత హాస్పిటల్ కృష్ణమోహన్ రావు ఉండేవాడు, డాక్టర్, చచ్చిపోయాడులే. ఆయన కూడా అట్టాగే ఎవడైనా పేషెంట్ వెళ్తాడు చూసేవాడు, గుడ్లు మెక్కరిచ్చి 2 నిమిషాలు. చచ్చిపోయేవాళ్ళం పేషెంట్లు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆ కృష్ణమోహన్ రావు డాక్టర్లా చూస్తున్నారు. నా ఇంకా ఎంతసేపు చెబుతావు చెప్పు, చూద్దాం. ఈ ఒక్క పూటే కదా, రేపు మేము ఎట్టా కొట్టి బతికిపోతాం కదా. చేతులు ఎట్టండి.
మిమ్మల్ని కాదు వాళ్ళని. చెప్పండి, దేవునికి స్తోత్రం. అమ్మయ్యా అమ్మయ్యా. కింద కూర్చున్న వాళ్ళు కూడా చెప్పండి, అందరు కలిసి చెప్పండి. 4వ నష్టం దేనికి? ఇర్మియాకి దేవుడు చెప్పాడు, పాస్టర్ గారు షాప్కి వెళ్ళి ఒక నడికట్టు కొనుక్కొచ్చుకో. ఏం సార్? ఇర్మియా చెప్పింది చేయవయ్యా. వెళ్ళాడు, నడికట్టు తెచ్చుకున్నాడు. సార్ ఏం చేయమంటావు? నడుంకు కట్టుకో. పాస్టర్ గారు ఇప్పుడు ఆ నడికట్టుని ఏం చేశాడు? కొనుక్కొచ్చుకొని నడుంకి. అయ్యా ఎప్పుడు తీయమంటావు? నువ్వు ఆవేశపడబాకి, నీ గ్యాస్ ట్రబుల్ చెప్పిందాకుండు అన్నాడు. ఎవరు? నడుం కట్టుకున్నాడు. కొన్ని రోజులు అయినాక ఓడదీసి తీసుకెళ్ళి దీన్ని ఏం చేయాలంటే ఒక నది ఒడ్డున, ఆ నది పేరు ఏంటంటే యూఫ్రటీస్ అని ఉంది చూడండి దయచేసి. 4వ వచనంలో, నీవు కొని నడుముకు కట్టుకొని నడుకట్టు తీసి యూఫ్రటీస్ నది వద్దకు పోయి అక్కడున్న బండ సందుల్లో దానిని ఏం చేయాలట? ఎవరికి చెప్పాడు? ఇర్మియా. నడికట్టు కొనుక్కొచ్చుకున్నాడు. నడుముకి ఏం చేశాడు? కొన్ని రోజుల తర్వాత దాన్ని ఓడదీసి యూఫ్రటీస్ నది ఒడ్డున ఏం చేయాలి? దాన్ని నువ్వు దాచిపెట్టు, దాన్ని మాత్రం తడపొద్దు అన్నాడు. దాన్ని ఏం చేయొద్దన్నాడు? సరే, ఈయన దేవుడు చెప్పినట్టు వెళ్ళి యూఫ్రటీస్ నది ఒడ్డున ఆ నడికట్టుని ఏం చేశాడు? ఇసుకలో దాచిపెట్టాడు. ఎందుకంటే తడపకూడదుగా. కొన్ని రోజుల తర్వాత ఇర్మియాకు చెప్పాడు పాస్టర్ గారికి దేవుడు, అబ్బాయి ఇర్మియా, నడికట్టును దాచిపెట్టమన్నానుగా, దాచిపెట్టి వచ్చావా? దాచిపెట్టానయ్యా. తడవకుండా చూసావా? చూశానయ్యా. నువ్వు వెళ్ళి ఇప్పుడు దాన్ని తవ్వి ఎలా ఉందో చూడమన్నాడు. ఇర్మియా పాస్టర్ గారు వెళ్ళి ఆ నడుకట్టిది చూస్తే అదేమైపోయింది? పూర్తిగా సీకిపోయి పీసులు అయిపోయింది. ఏమైపోయింది? ఊరికి తనగానే అది చెడిపోయి పాడైపోయి దేనికి పనికి రాకుండా పోయింది. సార్, నన్ను ఎందుకు కొనమన్నావు? నన్ను ఎందుకు నడుంకు కట్టుకోమన్నావు? దాన్ని ఎందుకు దాచిపెట్టమన్నావు? అదెందుకు సీకిపోవాలి? అసలు ఈ కథ ఏందో నాకేం అర్థం కాలేదన్నాడు. ఎవరో? అమ్మా, మీరు కూడా ఎందుకు మాట్లాడతలేరు? ఇప్పుడు నాకేం అర్థం కావట్లే. కుర్చీలో వాళ్ళ సంగతి ఏం అర్థం కావట్లేదట ఆయనకి. ఏమి? అప్పుడు దేవుడు చెప్పాడు. ఎన్నో వచనం చదివా మనం? 10వ వచనం చదువు తల్లి. 10వ వచనం, నేను వారికి ఏం చెప్పాను? అన్య దేవతల్ని పూజించొద్దని చెప్పా. ఏం చెప్పా? రెడ్డిపాలెం డప్పు చుట్రూపు మేస్త్రి ఏసేపు. ఆ టీషర్ట్ మీదేముంది చెప్పండి అమ్మా. వాళ్ళది ఎక్కడ్రా బాబు అంటే రెడ్డిపాలెం అంట. మనోళ్ళే. వాళ్ళ ఆడవాళ్ళందరూ ఆనోగ్గారి చర్చికి పోతారంట. వీళ్ళు మాత్రం ఏడసిందేస్తున్నారు చెప్పండి అక్క. కాసేపు వాయిచ్చా దుర్గా వైన్స్లోకి బాను ఒక 90 తెచ్చుకోను వేసుకోను బాగా అలుపు వచ్చేదాకా చెప్పండి అక్క. మనం కూడా అంతే. పెళ్ళి స్టార్ట్ అయింది, దేవుడు అని వచ్చాడు. ఆయన రాకముందే 3 పాటలు వేసేసారు. ఒకటి నడిపించు నానావా, 2 మంగళవే యేసు నాకు, 3వది దేవరని దీవెనలు, 4వ పాట కెబు కేక. ఏ కేక? ముందు 3 అయిపోయినాయి. ఎవరికి? తండ్రికి ఒకటి, కుమారుడికి ఒకటి, 3 అయిపోయినాయి. ఇక 4వ పాట నుంచి ఇక పెట్టరా సినిమా పాటలో. ఇక ఒక్కొక్కడు మందు దాగా దొడ్లో దాచుకోను చేసాదియ్య తాగం. ఇక పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఇమ్మానుయేలుకి చెవులో చెబుతారు, అబ్బాయి 10 నిమిషాలు నమ్మకించాలి పెళ్ళి. అంతసేపంట వాక్యం ఏం వద్దులే, 11:45కి మా కోడల మెడలో పడిపోవాలి. ఏందది? పాటలే వద్దు, వాక్యం కూడా వద్దు. మీ పాస్టర్లకు మైక్ ఎత్తి వదలరు కానీ వాక్యం ఏమొద్దు, సింపుల్గా ముగిచ్చేయండి. ఎన్నింటి ముగిచ్చారంట? 11:40కి కవ చేయండి, పెళ్ళి అంతా చేస్తాం. ఇక పెళ్ళి ఫీజు కాడ గంట కూర్చోబెడతారన్న. ఎంత? ఈ పిల్ల అంటదా, మీ బావ రాలేదు అబ్బాయి ఉండి ఇస్తానంటది. బావ కౌరు పెడితేనే మెక్కాయి దగ్గర ఉండే అబ్బాయి తాళాలంటాడు ఆడాయన. ఇప్పుడు మేము బందరు పిచ్చోళ్ళకలా కూర్చోవాలి. ఏడా ఈయనేమో తాళాలు ఆవిడ దగ్గర ఉన్నాయని చెబుతాడు. ఆమె ఏం చెప్పుద్ది? మీ బావ దగ్గర అమ్మ ఫీజు ఎంత? 10,000 అన్నాం అనుకో. 10,000 అమ్మాయికి 1,500,
అబ్బాయికి 1500లేగా, ఏడ దొరికారు మీరు? ఇదేంది మేము ఈ పెళ్లి చూడలేదని అడ్డం తిరుగుతారు. అంత అయిపోయినాక ఒకసారేనండి, పెళ్ళికి ముందు చీరాల స్వాతి సిల్క్స్కి వెళ్ళి 2 లక్షలు కట్టి వచ్చారు తమ్ముడా బట్టలకి. అమ్మో, బంగారం షాప్కి వెళ్ళి 5 లక్షలు బంగారం తెచ్చారు. వంట మేస్త్రికి 30,000, వంట సామానికి 1,00,000, సుమారు 50 లక్షలైంది పెళ్లి ఖర్చుకి. పాస్టర్ గారికి పెళ్లి ఫీజు ఇయటానికి వీళ్ళకి టైఫాయిడ్ జ్వరం, పిస్టులు, డెంగ్యూ, మలేరియా అన్నీ వచ్చేస్తున్నాయి. ఏమి ఇయటానికి చెప్పండి గట్టిగా. ఇప్పుడు నేను ఒక 70-80 పెళ్ళిళ్ళు చేశాను. పెళ్ళిళ్ళు చేయడానికి వెళ్ళినప్పుడల్లా నా కంట తడిదే. అందుకని ఈ మధ్య ఏం చేస్తున్నానంటే, పెళ్ళి అంతా చేసి సర్టిఫికెట్ ఇట్లా నా ఫీజు నాకు ఇస్తేనే సర్టిఫికెట్. సపర్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. అన్ని చేతకు చేతులు వస్తాయి, పాస్టర్ గారికి ఇవ్వడానికి మాత్రం. ఎవడురా మాట్లాడిందా పాస్టర్నే? 10 లేదురా, 5 లేదురా, 3 లేగా, తీసుకోమని లేకపోతే లేదు. ఎప్పుడు పెళ్ళంతా అయినాక మళ్ళీ అలా ఆయన కొనుక్కుంటాడు బట్టలు, అలా ఆవిడ కొనుక్కుంటుంది, పిల్లలందరూ కొనుక్కుంటారు. కానీ స్థానిక పాస్టర్ గారు ఒక ప్యాంటు చొక్కా బెటరమ్మా, అదేమంటే ఏడున్నాయి వింటున్నారా? ఈ రాత్రి మనము దేనికి పనికి రాకుండా ఎందుకు పోతాం? దేవుడు చెయ్యవద్దన్నదేదో అది మనం చేస్తాం. ఆయనకి ఇష్టమైనవి చెయ్యం. సేవకుడు చెప్పిన మాట వినం. సేవకుడు ఏది వద్దంటాడో అదే మనం. గ్రామస్తులరా, ఒక్కసారి నీ కుటుంబము, నీ పిల్లలు దేనికి పనికి రాకుండా పోతున్నారు. హీన దశకు వచ్చేసావు. శాపాలు నిన్ను తరుముతున్నాయి. దేవుడిస్తానన్న వాగ్దానాలు పొందుకోలేకపోతున్నావు. కారణం ఏంటో తెలుసా? దేవుని సేవకుల ద్వారా, ఆయన ప్రవక్తల ద్వారా పలికించిన ఏ మాట నీవు ఈ రాత్రి మాట వింటే దేవుని కృప నీ మీదికి రాబోతున్నది. హల్లెలూయా. అందుకే సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో 1వ వచనంలో అంటే, నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము, నా కుమారుడా నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా, అవి నీకు దీర్ఘాయువును సుఖముతో జీవించే సంవత్సరాలు, శాంతి, నెమ్మది దేవుడు నీకు దయచేస్తాడు. సభలు కూడా దేవునికి స్తోత్రం. బైబిల్ చెప్తుంది, ఆయన మాట వింటే ఎంతో మేలు. ఆయన మాట వింటే, ఆయన మాట గైకొంటే, ఆయన మాట ఆలకిస్తే శాపగ్రస్తమైన నీ కుటుంబాన్ని ఈ రాత్రి నా దేవుడు తిరిగి ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. ఓకే, మొదటి కారణం ఏంటి? ఆయన మాట వాళ్ళు. అందులో ఎన్ని నష్టాలు? 4. ఇప్పుడు రెండో కారణంలోకి వద్దాం. టైం చాలతలేదు కాబట్టి ఇక ఈ 4 విషయాలతో నేను ఆపేసి రెండో విషయంలోకి వెళ్దాం. యెరూషలేము 70 సంవత్సరాలు పాడు దిబ్బగా ఉంది. రెండవది, అందులో మందిరం ఏమైపోయింది? శిథిలం అయిపోయింది. మూడవది, పట్టణమంతా. కారణం ఏమిటని ఒప్పుకున్నాడు దానియేలు? మేము నీ మాట వినలేదు, నీ ఆజ్ఞలను అనుసరించుట మానివేశాం, నీ ప్రవక్తల ద్వారా నువ్వు పలికించిన మాటలు మేము వినలేదు, కనుక మాకు ఈ దుస్థితి. ఈ బ్యార్లిపాడు గ్రామంలో ఈ రాత్రి దేవుడు గొప్ప ఉజ్జీవాన్ని లేపబోతున్నాడు. ఈ రాత్రి ఆయన జోక్యం చేసుకోబోతున్నాడు. హీన దశకు వచ్చిన నీ పరిస్థితులన్నీ ఈ రాత్రి తిరిగి ఆయన మార్చబోతున్నాడు. ఆయనకు అసాధ్యమనేది ఏది లేదు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెల్లిదా. పెళ్ళగించువాడు ఆయనే, కట్టువాడు కూడా ఆయనే, గాయపరుచువాడు ఆయనే, స్వస్థపరుచువాడు కూడా. అదుగో కల్వరి శిలువలో వేలాడుతున్న యేసు నొద్దకొస్తే ఈ రాత్రి నీ ప్రతి పాపము శాపము కడిగి వేయబడి తిరిగి నీ కుటుంబములో ఆయన కృప చూపబోతున్నాడు. ఆమేన్. రెండో కారణంలోకి వెళ్దాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయేనా, సియోను శిఖరా నీ సియోనులో
చప్పట్లు కొడదాం గట్టిగా. సియోనులో నీకే నీకే వందనం. చేతులు తెచ్చిన వారు చప్పట్లు కొట్టండి. చేతులు లేని మొండోళ్ళు మౌనంగా కూర్చోండి. గొంతులున్నోళ్ళేమో పాడండి. ఆ యెహోవాను అందరూ చప్పట్లు కొడదు. హల్లెలూయా స్తుతి మహిమ. హల్లెలూయా స్తుతి. హల్లెలూయా. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్రం. చేతులెత్తాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పాడైపోవడానికి మొదటి కారణం ఏంటి? వారు దేవుని మాట వినకపోయారు. వినకపోతే వచ్చే నష్టాల్లో మొదటిది యెహోషువ గ్రంథము 5వ అధ్యాయం 6వ వచనం. యెహోవా మనకు ఏ దేశమునిచ్చెదనని వారి పితరులతో ప్రమాణము చేసెనో, పాలు తేనెలు ప్రవహించు ఆ దేశమును తాను వారికి చూపింపనని యెహోవా ప్రమాణము చేసి ఉండెను గనుక ఐగుప్తులోంచి వచ్చిన యోధులందరూ యెహోవా మాట వినకపోయినందున వారు నశించు వరకు ఇశ్రాయేలీలు 40 సంవత్సరములు అరణ్యములో. అయ్య బాబోయ్, గ్రామస్తులారా వినండి. దేవుని మాట వినకపోతే మొదటి నష్టం. ఏది ఇస్తానని నీకు చెప్పాడో, ఏమి నీకు ఇస్తానని వాగ్దానం చేశాడో, ఏమి పొందుకుంటావని నీకు ఆయన సెలవిచ్చాడో, దాన్ని ఏం చేయలేవట, నువ్వు పొందుకోలేవు. మీరు December 31 ఏం తీసుకుంటారు? చాలా చర్చిల్లో పోటీబడి మరి కడుపులో పుట్టే పిల్లోడు కూడా తెత్తది అప్ప. ఎక్కడో ఊర్లో ఉన్న మక్కాయి కూడా తీసిద్దా అప్ప. ఆయన తాగి బ్యాందీ షాప్ కాడబడిపోయినా కూడా ఆయనకు కూడా తీసిద్ది అప్ప. వాగ్దానాలంటే అంత ఎర్రి. దేవునికి స్తోత్రం చెప్పండి. వెళ్ళేటప్పుడు ఒక 5-6 కట్టలు కట్టిన వాగ్దానాలు తీసుకొని పేర్లన్నీ రాపిచ్చయ్యా, ఎమ్మానేలు ఇది చదువయ్యా, మా అయింది, ఇది మా అబ్బాయిది, ఇది మా అమ్మాయిది, ఇది నాది అని కొన్ని సంవత్సరాలుగా తీసి పేజీలు 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 ఆడబేర్చా బైబిల్లో పేర్చావు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రతిరోజు వాక్యం చదివి అలవాటు ఉంది నీకు. క్యాలెండర్లో ఎన్నో వాగ్దానాలు దేవుడు తన సేవకుల ద్వారా పలికించాడు. అయినా కూడా ఇప్పుడు ఏమవ్వట్లేదు, అవి నెరవేరట్లా. ఏమవ్వట్లేదు? చెప్పాలి గట్టిగా. ఏమవ్వట్లేదు? దేవుడిచ్చిన వాగ్దానాలు నీ జీవితంలో నెరవేరట్లా. దేవుడిచ్చిన మాట నీ జీవితంలో ఫలించట్లా. కారణం ఏమిటంటే నీవు దేవుని మాట. ఇక్కడ 6వ వచనంలో మనం చూసాం. ఆయనట చూడండి, 6వ వచనంలో ఏ దేశం ఇస్తానని వారితో ప్రమాణము. ఏ దేశం ఇస్తానన్నాడు? కానాను దేశాన్ని, పాలు తేనెలు ప్రవహించు దేశం ఇస్తానన్నాడు కదా. ఆ దేశమును నేను వారికి చూపిస్తానా చూపించనా? చూపింపననుంది అక్కడ. ఏం చేయడాడు దేవుడు వారికి? ఎందుకు చూపించవయ్యా నువ్వంటే వారు ఏం చేయట్లేదు నా మాట. అందుకని 40 సంవత్సరాలు అరణ్యములోనే వారిని తిప్పాను. అరణ్యములోనే వారు రాలిపోయారు. ఎందుకంటే వారు నా మాట. తమ్ముడా, చెల్లే వినో. దేవుని సేవకులు ఎన్నో ఆశీర్వాదకరమైన మాటలు చెప్పినా, దీవెనలిచ్చినా నీ పనులన్నీ భంగమైపోతున్నాయి. వ్యవసాయంలో నష్టం, పశువుల్లో నష్టం, వ్యాపారంలో నష్టం. దేవుడిస్తానన్న వాగ్దానాలు పొందుకోలేని స్థితిలో ఉన్నావు. కారణమేమిటో తెలుసా? తన ప్రవక్తల ద్వారా ఆయన చెప్పిన మాట నేను ఏం చేయట్లేదు, వినట్లేదు.
ఈ రాత్రి ఈ గ్రామములో దేవుని కృప బలముగా ఉన్నదే. ఈ గ్రామం మీద ఆయన జాలి పడ్డాడు, ఆయన నివాస స్థలం మీద జాలి పడ్డాడు. మరలా తన దూతల ద్వారా ఆయన వర్తమానం ఈ గ్రామాన్ని దర్శిస్తోంది. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఈ రాత్రైనా మీరు ఆయన మాట వింటే ఏది ఇస్తానని వాగ్దానము చేశాడో ఖచ్చితంగా ఈ సంవత్సరము నువ్వు దాన్ని పొందుకొందువుగాక. ఆమేన్. ఇప్పుడు మాట వినకపోతే వచ్చే నష్టం ఏంటి? దేవుడిస్తానని వాగ్దానం చేసిన వాగ్దానాలు ఏం చేయలేం, మనం పొందుకోలేం. చెప్పండి ఆ మాట, ఏం చేయలేం? నువ్వు చెక్కా ఇస్సాకు దగ్గరికి పోయి ప్రార్థనా శక్తిలో కూర్చున్నా, ప్రతి నెల 20వ తారీఖు గుడారాలని ఓసన్న మందిరం దగ్గరికి వెళ్ళి కూర్చున్నా, అక్కో గుడివాడ అడ్డాడెళ్ళి అంజూరపు పళ్ళు తెచ్చుకున్నా, నీ పళ్ళకేమి మెరుపు రాదు. నీ జీవితం బాగుపడాలంటే దేవుని దూతల ద్వారా ప్రభు పలికిస్తున్న వర్తమానమును విందువుగాక, లోబడుదువుగాక. ఈ రాత్రి మన గ్రామాన్ని దేవుడు కృప చూపి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. రెండో కారణానికి వెళ్ళిపోదాం. మొదటి కారణం ఏంటి? మొదటి నష్టం ఏమిటి? అందరూ చెప్పాలి. మొదటి నష్టం ఏంటి? దేవుడు ఏది ఇస్తానన్నాడో దాన్ని మనం ఏం చేస్తాం? ఎందుకని? దేవుని మాట వినకపోతే. రెండవ నష్టాన్ని మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. న్యాయాధిపతులు 6:10. అమోరీల దేశములో నివసించుచున్నారు, చెప్పితిని గాని మీరు నా మాట, అందరు చెప్పండి, మీరు నా మాట. ఆదివారం చర్చికి రావాలి కానీ మాట వింటల్లా. శనివారం బుధవారం సిద్ధపాటు కూడికి రావాలి కానీ నువ్వు రావటం లేదు. వాక్యమును అనుదినము చదవాలి కానీ నువ్వు చదవట్లేదు. దేవునికి మొక్కుబళ్ళు చెల్లించాలి, నువ్వు చెల్లించట్లేదు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, నీవు చెల్లించట్లేదు. దేవునికి దశమ భాగం ఇవ్వాలి, నీవు ఇవ్వట్లేదు. దేవుని సేవకుల్ని ఇంత చేర్చుకోవాలి, నువ్వు చేర్చుకోవట్లేదు. కానీ నేను భక్తిపరురాలు అనుకుంటున్నావు. నో, ఈ రాత్రి సంపూర్ణంగా నీవు నీ కుటుంబము ఆయన తట్టు తిరుగునుగాక. హల్లెలూయా. రెండవది, వారి స్థితి హీన దశకు వచ్చిందట. చెప్పండి ఆ మాట. హీన దశగా అట్ట చెబితే నా దగ్గర కుదరదు. కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఉన్నారా? చేయతనమ్మా. అమ్మ బతికే ఉన్నారు. దేవునికి స్తోత్రం. 2 చేతులు అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. దానియేలు 3 విషయాల కొరకై ప్రార్థన చేశాడు. 1, 70 ఏళ్ళు మందిరం ఏమైపోయింది? పట్టణం ఏమైపోయింది? మీరు రివర్స్ చెబుతున్నారు. 70 సంవత్సరాలు యెరూషలేము పాడైపోయింది. మందిరం ఏమైపోయింది? పట్టణం ఏమైపోయింది? కారణం ఏమిటట? మొదటి కారణం, వారు దేవుని మాట వినకపోతే వచ్చే నష్టం ఏమిటి? దేవుడు ఏది ఇస్తానన్నాడో దాన్ని మనం పొందుకోలేము. రెండవది, ఆయన మాట వినకపోతే 6వ అధ్యాయము 6వ వచనం చదవండి. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు ఎవరికి మొరపెట్టారు? అప్పుడు ఆయన 10వ వచనములు అంటాడు, నేను అమోరీల దేశములో నివసించుచున్నారు, మీరు వారి దేవతలకు ఏం చేయొద్దు అని చెప్పా. కానీ మీరు ఏం చేయలేదు. నా మాట. తిరణాలకు వెళ్ళొద్దన్నా కానీ మీరు బెమ్మంగారు తిరణాలకు పోతారు బొమ్మలు కొంటానికి. ఆడికి కర్లపాలెం. గుణదలు బావద్దన్నా సద్ది పులిహార కట్టుకుని వేడకపోతావు. మాట్లాడతల్లా. నాగపట్నం వద్దని చెప్పా కానీ 25,000 30,000 ఖర్చు పెట్టి నువ్వు వేడకపోతా. నాగపట్నం. దేవుడు ఏమి చెప్పినా నీ భర్త దేవుని మాట వింటలేదు, నీ కొడుకు కూతురు దేవుని మాట వింటలేదు, నీ భార్య దేవుని మాట వింటలేదు. అసలు నీ కుటుంబంలో భక్తి లేదా?
అందుకే ఈరోజు నీ స్థితి ఎలా మారిపోయింది? హీన దశకు వచ్చేసింది. ఇక్కడ మనము జాగ్రత్తగా గమనిస్తే కొన్ని నష్టాలు చూశారు వీళ్ళు. మొదటిగా 3వ వచనములో, ఇశ్రాయేలీయులు విత్తనాలు విత్తిన తరువాత మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పు నుండి వారు తమ పశువులను, గుడారములు తీసుకొని మిడతల దండంత విస్తారంగా వారి మీదికి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంట. శత్రువులు ఏం పాడు చేశారు? మొదట అందరు చెప్పాలి, ఏం పాడు చేశారు? ఎవరిది అమ్మా? ఎవరు పాడు చేశారు? ఎందుకని? మీరు అమోరీల దేశంలో నివసిస్తున్నారు కాబట్టి వారి ఆచారాలు సంప్రదాయాలు మీరు చెయ్యొద్దు, మీరు వారి దేవతలకు నేను చెప్పా కానీ మీరేమంటలేదు. కాబట్టి శత్రువులు మీ వ్యవసాయాన్ని, మీ పంటను, మీ చేతికొచ్చిన ఫలములను ఏం చేశారు? వాళ్ళు చేతులార పంట పాడైపోయిందని ఎన్నిసార్లు బాధపడ్డావు? చేతులార బంగారం పోయిందని ఎన్నిసార్లు బాధపడ్డావు? చేతులారా పశువులు పాలివ్వట్లేదు, పశువులు రేటు రావట్లేదు, పశువుల సంతతి విస్తరించట్లేదని ఎన్నిసార్లు బాధపడ్డావు? సహోదరుడా, దేవుని మాట వినకపోతే మొదట నీ వ్యవసాయములో ఏం చూస్తావు? లాభమా నష్టమా? నష్టాన్ని చూస్తావు. ఇది మొదటిది. రెండవది ఇక్కడ చదవండి, తర్వాత వచ్చినాన్ని మనం చూస్తే, గొర్రెను గాని, ఎద్దును గాని, గాడిదను గాని, అదుగో జీవన సాధనమైన మరి దేనిని కానీ ఇశ్రాయేలులకు ఏం చేయలేదు వాళ్ళు. అందరు నా వైపు చూడండి. జీవన సాధనమైన వస్తువులు, గొర్రెలు, మేకలు, ఇంకా ఎద్దులు, గాడిదలు, ఆవులు, ఈ పశువుల సంత ఉందే, ఈ సంతనంతా కూడా ఏం చేశారంటే వాళ్ళు పాడు చేశారట, ఉండనివ్వలేదట. శత్రువులు పశువులను కూడా చంపివేశారు, పట్టుకుపోయారు, దోచుకుపోయారు. ఇప్పుడు పంట లేదు, పశువులు కూడా ఇప్పుడు వాళ్ళు బ్రతకడానికి ఏదీ లేకుండా పోయింది. కారణం ఏంటి? ఎవరి మాట? వాక్యం చెబుతానే ఉంటారు, ముసుకేసిన దాన్ని వేసినట్టే ఉంటావు, మూసిన దాన్ని మూసినట్టే ఉంటావు. కళ్ళు తెర్రవో, మాట్లాడవో, ఒలకవో. శనివారం రావు, బుధవారం రావు, ఆదివారం మాత్రం ఫ్లైట్ ఎక్కి గన్నవరంలో పేర్ల పళ్ళు దిగుతావు. అది కూడా ఎప్పుడు పాటలన్నీ అయిపోయినాక. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కానుకలు పట్టక ముందే ఫ్లైట్ ఓనర్కి చెబుతావు, ఆ పైలట్కి ఏమని, తొందరగా స్టార్ట్ చేయి, బయలుదేరి మళ్ళీ గన్నవరంలో దించు నన్ను అర్జెంటు. ఈ రాత్రి పేర్లు పడు వాస్తవిలారా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వినగలిగితే ఈ రాత్రి దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. మొదటిది, ఇస్తానన్న దాన్ని ఏం చేస్తాం? మనం కోల్పోతాం. రెండవది, మన భూమి పంట మనము తినలేకుండా పోద్ది. రెండవది, మన జీవన సాధనములన్నీ ఏమైపోతాయి? పాడు చేయబడి మనము కోల్పోతాం. మూడవది, కింద వచ్చిన చదవండి, మనం చూస్తే, వారును వారి వంటలు లెక్కలేక ఉండెను, దేశమును పాడు చేయడానికి వారు దానిలోనికి. శత్రువులు నిన్ను పాడు చేయడానికి నీ కుటుంబములోకి వస్తారు. ఎవరు మన శత్రువు? ఎవరు మన శత్రువు? అపవాది. అందుకే మొదటి పేతురు రాసిన పత్రికలో ఉంది, మీ శత్రువైన అపవాది ఎవరిని మింగుదునా అని గర్జించో తిరుగుచున్నాడు. ఏబు కుటుంబాన్ని చూడండి, శత్రువు ఏం చేసింది? పాడు చేసింది. ఆయన భక్తిపరుడు కాబట్టి, విశ్వాసములో నిలబడ్డాడు కాబట్టి దేవుడు తిరిగి అతన్ని రెండంతలుగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఆదాము హవ్వలను కూడా ఏం చేసింది? నాశనం చేసింది. యూదా ఇస్కరియోతుని ఏం చేసింది? నాశనము చేసింది. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ కుటుంబము నాశనము కాకముందు ఈ రాత్రి శిలువలో వేలాడుతున్న యేసు వైపు చూడు, ఆయన మాట విను, తిరిగి నా దేవుడు నిన్ను కట్టబోతున్నాడు. చివరికి వాళ్ళకి ఏ దశ వచ్చిందట? హీన దశ. ఎవరు మాట వినకపోతే 10వ వచనంలో అంటున్నాడు, అబ్బాయి నేను ముందే చెప్పా, మీరు అమోరీల దేశంలో ఉంటున్నారు, వారి దేవతలకు ఏం చేయొద్దు మీరు అని నేను మీకు చెప్పా, కానీ మీరు ఏం చేయట్లేదు. గట్టిగా నా మాట
బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళొద్దంటే వినరు, సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళొద్దంటే వినరు, అమావాస్యలు చూడొద్దంటే వినరు, తుమ్మేరు సంచాడబడేయుద్దురా బాబు అంటే వినరు. వింటామా? అయ్యా ఇమ్మానుయేలు 9 గంటలకు మంచి ముహూర్తం అంటే వాళ్ళ మంచి రోజు అంట. హల్లెలూయా. ఇవాళ మూలరాయి వేయాలనుకుంటున్నాం. 5 అమ్మలక్కలు వచ్చేసారు అయ్యా. 5 సంకల 5 బిందెలు అయ్యా. దేంట్లో పోయటానికి? మూలరాయి వేస్తాం కదమ్మా ఇంటికే, పునాదికే శంకుస్థాపన. అది ఆ పేరు రావట్లే నాకు ఇప్పుడు దాకా, అదే బాధ. నన్ను మాటలు మరిచిపోయేటట్టు చేస్తున్నారు మీరు మోగోళ్ళలా కూర్చొని. అదిగమ్మా నిద్రపోతుంది, నా కోసం ప్రార్థన చేతకు వచ్చి తట్టుతలే నీ వెనక పక్కనే 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్ప. మొత్తాన్ని కళ్ళు తెరిచిందిలే. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి చేతులు ఎత్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 9ంటికి శంకుస్థాపన. 5 ముత్తైదులు పిలిచారంట. ఈ 5 సంకన ఏముండయి? బిందులు, నవధాన్యాలు. ఏ ధాన్యాలు? దాంట్లో ఎంతన్నా బంగారం ఉండాలి అంటక. ఎంతన్నా దాంట్లో ఏం పోయాలి? మళ్ళీ పాలు పోయాలి. ఈ 5 అమ్మలక్కలు కలిసి. ఇంకొంతమంది ముందుకెళ్ళి ఆ బిందు కూడా బొట్లు పెట్టేవాళ్ళు ఉన్నారు. తమ్ముడా దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ రోజు? మంచి రోజు. ఎన్నింటికి? ఎవరిని అడిగి చేశా? ఎవరు మాట్లాడాలి? ఎవరు చెప్పింది చెయ్యాలి? కలిసి రావట్లేదయ్యా. ఈ కిటికీ తీసి ఆడబెట్టమంటాడు కానీ నీ కాళ్ళు 2 తీసి నెత్తి మీద పెట్టుకుంటే బాగా కలిసి వచ్చిందని చెబితే ఎంత బాగుండో. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంటికి కాదక్కాయ్, నీ 2 కాళ్ళల్లో ఒక కాలు తీసి నెత్తి మీద మొలిపించుకో, నీకు భలే కలిసి వచ్చింది. అసలు నువ్వు పట్టుకుండల్లా బంగారం అని చెప్పాలి. వాళ్ళు చెప్పేవాళ్ళు ఎవరో. దేవునికి స్తోత్రం చెప్పండి. సిద్ధాంతులు కాదు, వాస్తు కాదు, బ్రాహ్మణులు కాదు, ముహూర్తాలు కాదు, మంచి రోజులు కాదు. ఈ రోజు నీవు తిరగాల్సిందే సర్వ సృష్టికర్త అయిన దేవుని వైపు తిరగగలిగితే చెడిపోయిన నీ బ్రతుకును బాగు చేస్తాడు. శిథిలమైపోయిన నీ పరిస్థితులన్నీ దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. సభలు కూడా దేవునికి మహిమ చేయలేదా? మాట వినకపోతే వచ్చే 2 నష్టాలు. మొదటిది ఏమిటి? దేవుడు ఏది ఇస్తానన్నాడో దాన్ని మనం పొందుకోలేము. రెండవది, మన స్థితి ఎలా వచ్చేసిందట? హీన దశకు. అంటే మన పంట పాడైపోద్ది, మన వస్తువులు పాడైపోతాయి, మన జీవనము కూడా పాడైపోద్ది. శత్రువైన సాతాను మన ఇంట్లోకి వచ్చి మనలను సంపూర్ణంగా ఏం చేస్తాడు? నాశనము చేస్తాడు. కానీ నా దేవుడు నాశనములో నుండి విడిపించి నిన్ను బాగు చేసేవాడు. హల్లెలూయా. మూడవ నష్టాన్ని మనం చూద్దాం. 2 నష్టాలు చూసాం. మూడవది ద్వితీయోపదేశ కాండం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా నీవేనని అందరు చప్పట్లు కొడుతూ నే చాటేదా నజరేయు. అందరు పెద్దగా పడాలి. ఆకాశ యేసయ్యా పుణ్యములు. చప్పట్లు గట్టిగా. నీకే వందనం, నీకే నజరేయుడా. అయినా ఆరాధ్య దైవం
చాటేదా నజరేయుడా నా యేసయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. దానియేలు 9వ అధ్యాయంలో ఏం చేస్తున్నాడు? ఉపవాస ప్రార్థన. దేని గురించి? యెరూషలేము పాడైపోయింది, దాని మీద కనికరపడమని. అందుకు ఆయన ఎన్ని విషయాలు చెప్పాడు? 3 విషయాలు. అందులో ఎందుకు పాడైపోయిందంటే కారణములు ఏం చెప్పాడు? మొదటిది, దేవుని ప్రవక్తల మాట నీ మాట వినలేదు. మాట వినకపోతే వచ్చే నష్టాలు. మొదటిది ఏమిటి? దేవుడి స్థానన్న వాగ్దానాన్ని మనము రెండవది, మనము ఏ స్థితికి వచ్చేస్తాం? మూడవది ద్వితీయోపదేశం. మరి అలాగే పెద్దలు, అభిషక్తులు, నాయకులు డేవిడ్ అన్న గారికి, ఎస్తేరక్క గారికి, వారి కుమారుడికి ప్రత్యేకమైన వందనాలు. నాతోటి దైవజనులు దావిదయ్య గారికి, ఇమ్మనియల్ పాస్టర్ గారికి, తిమోతి పాస్టర్ గారికి, మాథ్యూ గారికి, చేరి వచ్చిన మీ అందరికీ నిండు వందనాలు. దేవుడు మిమ్మలను దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. మధ్యాహ్నం ఎంతమంది దీవించబడ్డారు? మధ్యాహ్నం వాక్యం చేత ఎంతమంది దీవించబడ్డారు? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. సరే, మంచిది. సమయము 9:10 1 గంట సేపు దేవుని వాక్యాన్ని మనము నేర్చుకుందాం. అందరూ కూడా బైబిళ్ళు తీసినట్లయితే దేవుని వాక్యములో నుంచి దానియేలుకు రాసిన పుస్తకము 9వ అధ్యాయం. దానియేలుకు రాసిన పుస్తకము 9వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. ఎవరైనా దానియేలను నేను యెహోవా తన ప్రవక్తైన ఇర్మియాకు సెలవిచ్చి తెలియచేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అగుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని. ఒక్క నిమిషం నాతో కలిసి చెప్పండి అందరూ కూడా. యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు. మొదటిది గుర్తుపెట్టుకోండి. రెండవది 17వ వచనం చదువుదా. చదవండి. ఆగండి, ఫస్ట్ చదివిన తల్లి చదువమ్మా. 17వ వచనం. మా దేవా చాలు. రెండవ మాట అందరం కలిసి చెప్దాం. శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలము. ఇది రెండవది, గుర్తుపెట్టుకోండి. మూడవది 18వ వచనం చదవండి. చాలు. మూడవ మాట చెప్దాం అందరం కలిసి నాతో. ఈ పట్టణం మీదికి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుము. 3 విషయాలు. ఒకటి, యెరూషలేము ఎన్ని సంవత్సరాలు పాడైపోయింది? అందరు మాట్లాడాలి, కుర్చీలో ఉన్న వారితో సహా. ఎన్ని సంవత్సరాలు పాడైంది? ఓకే. 17వ వచనంలో ఈ 70 సంవత్సరాల కాలములో దేవుని మందిరం ఏమైపోయిందట? అందరు గట్టిగా, శిథిలమైపోయింది. ఏమైపోయింది? మూడవది, ఈ 70 సంవత్సరాల కాలములో యెరూషలేము పట్టణము కంప్లీట్గా, పరిపూర్ణంగా ఏమైపోయిందట? నాశనమైపోయింది. ఈ విషయాలు ఎవరు ప్రస్తావన చేస్తున్నారు?
ఏ సందర్భంలో ప్రస్తావన చేస్తున్నారు, ఎందుకు ప్రస్తావన చేస్తున్నారో మనము తెలుసుకొని ముందుకు సాగుదాం. 3 విషయాలు. 1, 70 సంవత్సరాలు యెరూషలేము. 2, మందిరం ఏమైంది. 3వది, పట్టణమంతా పూర్తిగా. ఈ యొక్క 9వ అధ్యాయములో దానియేలు అనేటువంటి పెద్ద ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు. ఇది 9వ అధ్యాయం యొక్క సారాంశం. ఏ విధమైన ప్రార్థన చేస్తున్నాడంటే, ఉపవాసం ఉన్నాడు, గోనె పట్టగట్టుకున్నాడు, తల మీద ఏం పోసుకున్నాడు, ధూళి పోసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఈ 9వ అధ్యాయం అంతా. అసలు ఎందుకు ఉపవాసం ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే, అప్పటికే యెరూషలేము పాడుగా ఉండవలసిన సంవత్సరాలు ఏమవుతున్నాయట, సంపూర్తి కావలసి వస్తున్నాయి. అప్పటికే 70 సంవత్సరాలు అయిపోయినాయి. యెరూషలేము పాడైపోయింది, అందులో మందిరము శిథిలమైపోయింది. 70 సంవత్సరాలుగా పచ్చదనము లేదు, పిల్లలు లేరు, పురుషులు స్త్రీలు లేరు, అక్కడ దేవుని సన్నిధి లేదు, దేవుని మహిమ లేదు. అది పరిపూర్ణంగా ఇదిగో 70 సంవత్సరాలు మట్టి దెబ్బగా మారిపోయి, ఇక 70 సంవత్సరాలు అవుతున్నప్పుడు దేవుని పాదాల దగ్గరికి వచ్చి ప్రార్థన చేసే సందర్భాన్ని ఈ 9వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఉపవాసం ఉన్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలో ఈ 9వ అధ్యాయము 3వ వచనము నుండి ఆయన దేవుని ఎదుట ఒప్పుకోలు ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఈ ఒప్పుకోలు ప్రార్థనలో 3 విషయాలు ప్రస్తావనగా తెచ్చాడు. ఏమని? 70 ఏళ్ళు పాడైపోయింది, మందిరము శిథిలమైపోయింది, పట్టణమంతా అని దేవుని సన్నిధిలో ఏడుస్తూ దానియేలు విజ్ఞాపన చేస్తున్నాడు. సరే, ఎందుకు పాడైపోయింది? 70 ఏళ్ళు ఎందుకు యెరూషలేమును దేవుడు చేయి విడిచిపెట్టాడు? ఎందుకు పట్టణం నాశనం కావాల్సి వచ్చిందో నేను 3 ప్రాముఖ్యమైన విషయాలు మీ ముందుకు తేవాలనుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, మనం చెప్పుకున్న 3 విషయాలు ఒకసారి పెద్దగా చెప్పండి. 70 సంవత్సరాలు యెరూషలేము. 2వది ఏమిటది? దేవుని మందిరం శిథిలమైపోయింది. 3వది 70 ఏళ్ల కాలంలో పట్టణమంతా. కారణం ఏమిటో మనం వెతుకుతాం. అందులో మొదటి కారణాన్ని చూద్దాం రండి. దయచేసి 6వ వచనాన్ని చదువుదాం. 6వ వచనం. నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుస్తులమునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారం. 10వ వచనం. ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకొనవలనని సెలవిచ్చెను గాని. అందరం కలిసి మాట చదువుదాం. అందరం కలిసి, మేము మా దేవుడైన యెహోవా మాట వినకపోతిమి. మొట్టమొదటి కారణం ఏమిటంటే, దేవుని ప్రజలైన వారు దేవుని మాట చెప్పాలి. విన్నారా? వినలేదట. వినకపోతిమే. 6వ వచనములో చెప్తాడు, నీ ఆజ్ఞలను నీ విధులను మేము అనుసరించామా, అనుసరించుట మానుకున్నామా? అనుసరించుట మాని, తర్వాత మాట పాపులమును, తర్వాత మాట దుస్తులమును చెడుతనమందు ప్రవర్తించుచు మేమేం చేస్తున్నాం? సహోదరి, ఈనాడు క్రొత్త నిబంధన ప్రకారం మందిరము ఎవరో కాదో, నీవు నేనే. 1 కొరింథీ 3:16 ప్రకారం మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా? ఎవడైనను ఆయన ఆలయమును పాడు చేస్తే దేవుడు వానిని, మీ దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది,
మీరే ఆ ఆలయమై ఉన్నారు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇప్పుడు మందిరం ఏమైపోయింది? శిథిలమైపోయింది. మందిరం అంటే క్రొత్త నిబంధన ప్రకారం మనమే. పాత నిబంధన కాలములో ఆయన రాళ్లతో కట్టిన మందిరాల్లో నివసించాడు. కానీ క్రొత్త నిబంధన ప్రకారం ఆయన రక్తమిచ్చి స్వరక్తమిచ్చి సంపాదించిన ఆయన విశ్వాసుల్లో, ఆయన సంఘాల్లో ఆయన నివసిస్తున్నాడు. ఇప్పుడు ఆయన మందిరం ఎవరో కాదు, నీవు నేనే. దేవునికి స్తోత్రం. ఈ రోజున చాలా కుటుంబాలు శిథిలమైపోతున్నాయి. చాలా మంది జీవితాలు అయిపోతున్నాయి. చాలా మంది వ్యసనాలకు గురైపోతున్నారు. చాలా మంది బలహీనులైపోతున్నారు. అప్పుల పాలైపోతున్నారు. ఎన్నో కష్టాలకు వెళ్ళిపోతున్నారు. వారి యొక్క మందిరము ఏ అవస్థకు వచ్చేసింది? శిథిలావస్థకు వచ్చేసింది. అందులో మొదటి కారణం, అందరు నా వైపు చూడండి, ఆయన ఆజ్ఞలను కట్టడలను ఏం చేస్తున్నారట? అనుసరించుట మాని. చెప్పండి అందరూ, అనుసరించుట మాని. రెండవది, పాపులమును దుస్తులమై చెడుతనము చేస్తూ నీ మాట వెనక నీ మీద ఏం చేస్తున్నాం? తిరుగుబాటు చేస్తున్నాం. 10వ వచనములు అంటాడు, నీ ధర్మశాస్త్రమును అతిక్రమించి నీ మాట వెనక ఏం చేశారు వాళ్ళు? 11వ వచనంలో ఉంది ఆ మాట. ఇశ్రాయేలులందరూ నీ ధర్మశాస్త్రమును అతిక్రమించి నీ మాట వెనక తిరుగుబాటు చేసిరి. ఎవరి మాట వెనక? సహోదరి సహోదరుడు విను, ఈరోజు శిథిల స్థితికి కారణం, పాడైపోయే పట్టణానికి కారణం, యెరూషలేము 70 సంవత్సరాలు మట్టి దెబ్బగా మారిపోవడానికి కారణం దేవుడు కాదు. ఎవరట? ఆయన ప్రజలు ఆయన మాట వింటలేదు. ఈ పేర్లపాడు గ్రామస్తులారా, దేవుడు నిన్ను ప్రేమించి సభలు ఏర్పాటు చేశాడు. ఈరోజు నీవు, నీ పిల్లలు, నీవు, నీ కుటుంబం దేవుని ఆజ్ఞలు గైకొంటున్నారా? దేవుని మాటను ఆలకిస్తున్నారా? ధర్మశాస్త్రాన్ని మీరు పట్టించుకుంటున్నారా? ఆయన ఇచ్చిన ఆజ్ఞలను గైకొంటున్నారా? నో. ఈరోజు చాలా మంది దేవుని ఆజ్ఞలను గైకొనక వారి కుటుంబాలను ఏం చేసుకుంటున్నారు? పాడు చేసుకుంటున్నారు. ఈరోజు మాట వినని స్థితిలో నుంచి ఆయన వైపు తిరుగుదుముగాక. చెప్పండి చేతులెత్తి హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. 10వ వచనం ఒకసారి మరలా చదువుదాం. ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా ఆజ్ఞలు ఇచ్చి అనుసరించి నడుచుకోవాలని సెలవిచ్చెను గాని మేము మా దేవుడైన యెహోవా మాట. చూడండి, ప్రవక్తలను పంపాడు. ఇప్పుడు మన మధ్యలో సీనియర్ దైవజనులు పెద్దలు మరి డేవిడ్ అన్నగారు కొన్ని సంవత్సరాలుగా మన గ్రామంలో సువార్త అందిస్తున్నారు. ఇమ్మానుయేల్ పాస్టర్ గారు, ఇంకా అనేక మంది దైవజనులు ఈ గ్రామమునకు వచ్చి ఈ గ్రామములో దేవుని మాటలు ప్రకటిస్తున్నప్పటికీ కూడా మనం ఏం చేయట్లేదట? ఆయన మాట మనము వినట్లేదు. ఒక్కసారి మీకు ఒక సంగతిని చూపిస్తాను రండి. 2వ దినవృత్తాంతములు చివరి అధ్యాయం తీయండి ఒకసారి. 2వ దినవృత్తాంతములు చివరి అధ్యాయం. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. అందరూ కలిసి పాడుతూ చప్పట్లు కొడదాం. హల్లెలూయా, 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 ఆహా, హల్లెలూయా, 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. చప్పట్లు, చేతులు లేవా మీకు? హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు. అల్ల సైన్యములకు అది ఆ దేవుని స్తుతి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా.
చూడండి, రెండవ దినవృత్తాంతముల గ్రంథము 36వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందు కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా ఏం పంపిస్తూ వచ్చాడు? అందరు చెప్పాలి, ఏం పంపిస్తూ వచ్చాడు? దూతలు అంటే ఎవరు? దేవుని సేవకులు. ఈ గ్రామములో నిజముగా ఈ ప్రాంతములో నీ మేలు కొరకై, నీ కుటుంబ బాగు కొరకై, నీ పిల్లల భవిష్యత్తు కొరకై, నీ జీవితము నరకము నుంచి తప్పించబడాలని ఆయన ఉద్దేశించి అనుదినము ఈ గ్రామానికి తన దూతలను దేవుడు పంపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ 15వ వచనం చూస్తే, యెహోవా తన జనుల యందును, చెప్పండి ఆ మాట. రెండవది, తన నివాస స్థలమందును అంటే మందిరం మీదను ఏం కలిగిన వాడై? కటాక్షము గలవాడై తన యొద్దకు వారి యొద్దకు దూతల ద్వారా ఏం పంపిస్తూ వచ్చాడు? ఆయన పెండలకడ లేచి వారిని పంపిస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కొన్ని సంవత్సరాలుగా ఈ ప్యారిలు పడిన అనేక మంది సేవకులు దర్శించారు, అనేక మంది ప్రవక్తలు గ్రామానికి వచ్చారు, అనేక మంది దైవజనులు సువార్త ప్రకటించారు, ఎంతో మంది ఇక్కడ కన్నీరు కార్చారు, ఎంతో మంది విజ్ఞాపన చేశారు. నీవు శిథిల స్థితిలోంచి రావాలని, నాశనకరమైన పరిస్థితుల్లోంచి రావాలని, పాడైపోయిన కుటుంబము పిల్లలు బాగుపడాలని ఎంతో మంది దైవజనులు ఈ గ్రామములో సువార్త చేస్తున్నప్పటికీ కూడా నీవు వారి మాట చచ్చిపోయారా బతికారా? మాట్లాడండి. మాట విన్నామా వినలేదా? వినక పోతివి. ఈ రాత్రికాల సమములో ఇంకా మనము చూస్తే అక్కడ 16వ వచనములో చూడండి, వారు దేవుని దూతల్ని ఏం చేస్తున్నారు? ఎగతాళి. ఈరోజు చాలా మంది పురుషులు పాస్టర్లు ఎగతాళి చేస్తారు. ఎంతో మంది అవనస్తులు సేవకుల్ని విమర్శిస్తారు, గేలి చేస్తారు, వాక్యాన్ని తృణీకరించారట. ఇక్కడ మనం చూస్తే దేవుని దూతలు ఎగతాళి చేయొచ్చు, ఆయన వాక్యమును తృణీకరించుచు ఏం చేస్తున్నారు? వాక్యాన్ని తృణీకరించుచు ఆయన ప్రవక్తల్ని హింసించుచురాగా నివారింప సౌఖ్యము కాకుండా యెహోవా కోపము వారి మీదికి వచ్చి ఎవరి చేతికి అప్పగించాడుకా? బబులోను దేశపు రాజైన నెబుకద్నెజరు చేతికి వారిని. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. ప్రియా చెల్లెమా, ఈరోజు నిన్ను ప్రేమించి ఈ 2 రోజు సభలు దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రయాసపడి భారమోస్తున్న సమస్త జనులారా, మీరు ఆయన యొద్దకు రండి, ఆయన మాట వినండి. దేవుడు తిరిగి నిన్ను నిర్మించబోతున్నాడు. దేవుడు తిరిగి నిన్ను కట్టబోతున్నాడు. శిథిలమైపోయిన నీ పరిస్థితులన్నీ తిరిగి బాగు చేయబోతున్నాడు. నాకు నచ్చిన మాట, ఆయన పెందలకడ తన సేవకులు పంపించాడట. ఏ సమయంలో? ఎందుకు? తన జనుల మీద ఆయన జాలిపడి. 15వ వచనంలో ఉంది, తన జనుల యందు ఏం కలిగి ఉన్నాడు? కటాక్షము గలవాడై తన నివాస స్థలమందు కటాక్షము గలవాడై తిరిగి తన ప్రజలను బాగు చేయాలని ఆయన పెందలకడ తన సేవకులు పంపిస్తూ వచ్చాడు. గ్రామమా, నువ్వు సేవకుల్ని తృణీకరిస్తున్నావు, జాగ్రత్త. గ్రామస్తులారా, వాక్యాన్ని ఎగతాళి చేస్తున్నారు, జాగ్రత్త. పురుషులు, స్త్రీలు, యవనస్తులారా, దైవజనులను హింసిస్తున్నారు, జాగ్రత్త. మీరు దేవుని మాట వినక హింసించారా, ఎగతాళి చేశారా, విమర్శించారా? అబ్బో భక్తులు బయలుదేరారు, ఏమారకుండా ప్రార్థన చేస్తున్నారు, ఎల్ దగ్గరే ఉన్నాడో దేవుడు, మా దగ్గర లేరా అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు, జాగ్రత్త. నీ ఇంటిని, నీ పరిస్థితులన్నీ కూడా శత్రువుల చేతికి అప్పగిస్తాడు. సర్వనాశనము చూడకముందే ఈ రోజు యేసుక్రీస్తు వైపు తిరుగు, ఆయన మాటకు లోబడు. పడిపోయిన నీ స్థితిని తిరిగి ఆయన లేపబోతున్నాడు. హల్లెలూయా. సరే, రెండో కారణానికి వెళ్ళే ముందు మాట వినకపోతే వచ్చే నష్టాల గురించి చెప్పుకుందాం. ఇప్పుడు మందిరం ఏమైపోయింది? పట్టణం ఏమైపోయింది? ఎన్ని సంవత్సరాలు శిక్ష వేశాడు? కారణం ఏమిటి? వారు తన ప్రవక్తల ద్వారా పంపిన వర్తమానాన్ని ఏం చేయలేదు?
వినలేదు. రెండవది విమర్శించారు. మూడవది ఎగతాళి చేశారు. నాలుగవది మార్కులేశారు. ఎవరికే? పాస్టర్ గారులకి. మహాముద్రులు ఉంటారు దేశం మీద. మాకు తెలియదా? పిండేశాం, పీల్చి విప్పు చేశాం. ఆయనకేం తెలుసు? మమ్మల్ని నుంచోబెట్టి ఎరగదీసేస్తాం. ఏం ఎరగదీసేది? దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి నీవు నీ కుటుంబం దేవుని మాట విందురుగాక. అసలు మాట వినకపోతే వచ్చే నష్టాలు ఒక 4 ప్రాముఖ్యమైన సంగతులు మీకు జ్ఞాపకం చేసి రెండో కారణంలోకి వెళ్దాం. మొదటి కారణం ఏంటి? దేవుని ఆజ్ఞలను కట్టడలను వారు ఏం చేయలేదు? అనుసరించుట మాని ఆయన తన ప్రవక్తల ద్వారా పంపిన ధర్మశాస్త్రాన్ని ఏం చేయలేదు? వాళ్ళు వినలేదు, గైకొనలేదు. కనుక 70 సంవత్సరాలు ఆ పట్టణము శిథిలమైపోయింది. అసలు ఇప్పుడు మాట వినకపోతే వచ్చే నష్టాల్లో మొదటి నష్టం చూద్దాం. యెహోషువ గ్రంథము, యెహోషువ గ్రంథం. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల్ల సైన్యము. ప్రభా, వాక్యము వెల్లడి అగుచు ఉన్నప్పుడు ప్రభా, మా హృదయాలు వెలిగించబడటానికినైనా, మాలో ఉన్న చీకటి అంధత్వము తొలగిపోవడానికినైనా, ప్రతి విధమైన అంధకార క్రియల నుంచి మేము విడిపించబడటానికినైనా, ప్రతి విధమైన సాతాను సంబంధిత కార్యములనైనా విడిచిపెట్టినైనా ఆ వెలుగును మేము దర్శించటానికి మీరు కృప చూపించండి ప్రభా. ఎందరి హృదయాలనైనా ఆశ కలిగి నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే గొప్ప దేవా, ఈ రాత్రినైనా నీ వాక్యము చేత, నీ మేలుల చేతనైనా, సజీవమైన మీ మాట చేతనైనా, బలమునిచ్చే నీ మాట చేతనైనా, పురుకొల్పి ఆదరించే నీ మాట చేత ప్రజలను మీరు దర్శించబోతున్నందుకై స్తోత్రాలు. నిదాసునినైనా ఆత్మపూర్ణునిగా మీరు మార్చినందుకై స్తోత్రాలు ప్రభా. నీకే నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దా. వాక్యం అర్థమవుతుందా? ఈ రాత్రి మొదటి కారణం ఏమిటి? ఆయన మాట మనము. అందుకెన్ని నష్టాలు? రెండవ కారణాన్ని దానియేలు ప్రస్తావన చేశాడు. 13వ వచనం చదువుదాం. 9:13. మోషే ధర్మశాస్త్రమందు వ్రాయబడిన కీడంతా మాకు సంభవించినను మేము మా చెడు నడవడిక మానకపోతిమి. నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకొనున్నట్లు మా దేవుడని యెహోవాను సమాధానపరచక పోతిమి. 15వ వచనం కూడా చివరి మాట, మేమైతే పాపము చేసి చెడు నడతలు. రెండవ కారణం, వారు దేవుని ఎదుట ఏ నడతలు నడిచారు? గట్టిగా అందరు చెప్పాలి, ఏ నడత? ఇక్కడ మనము 13వ వచనంలో చూద్దాం. ఆయన పంపించిన కీడంతా మాకు సంభవించిన, నష్టమొస్తున్నా, శాపమొస్తున్నా, హీన దశకు వచ్చినా, వాగ్దానాలు పొందుకోలేకపోయినా, దేనికి పనికి రాకుండా అయిపోయినా, మేము ఏం మానుకోవట్లేదు? చెడు నడవడిక. తాగొద్దురా అంటే తాగకుండా ఉండలేవుగా. సీరియల్ చూడొద్దమ్మా అంటే సీరియల్ చూడకుండా ఉండలేవుగా. ఇప్పటికి సీరియల్ చూడాల్సిందే ఈ రమణమ్మ. అక్క, అన్నం లేకపోయినా బతుకుతావు కానీ నువ్వు సీరియల్ లేకపోతే ఎందుకు బతుకుతావో? ఏం మగాళ్ళు ఇంట్లో చూశారు, ఒప్పుకుంటారేం? ఒప్పుకోరు. మా చెల్లి ఒక్కతే సీరియల్ అంటుంది, మిగతా వాళ్ళంతా మేమెందుకు చూసాం, మాకేం తెలుసు, అసలు మాకు టీవీ ఉందా పాడు, నీకేదో కడుపొబ్బరం వచ్చి నువ్వు చెబుతున్నావు కానీ అన్నలు చూస్తున్నారు నా. ఇంకా ఏం మానుకో? చుట్ట బీడి మానుకో, పాన్ పరాగు మానుకో, కోడి పందాలు మానుకో. నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతావు, మందిరానికి రావు, పాస్టర్ల బండ బూతులు తిడతావు, దేవుని దూషిస్తావు, నీవు నీ భర్త మాట వినవు, నీ పిల్లలు దేవుని సన్నిధికి రారు. ఎంత కాలము చెప్పినా, ఎన్ని సంవత్సరాలు బోధించినా ఏ నడత మానుకోవట్లేదు?
చెడు నడతలు మీరు. అందుకే ఈరోజు యెరూషలేము ఏమైపోయింది? పాడైపోయింది, శిథిలమైపోయింది, పాడు దిబ్బగా మారిపోయింది. అక్కడ ఆశీర్వాదము లేదు, అక్కడ శాపము ఏలుబడి. తమ్ముడా, ఎంతకాలము నీ పిల్లలు పాడు చేస్తావు? అన్నా, ఎంతకాలము నీ పిల్లలు దిక్కులేని పరిస్థితుల్లో బ్రతుకుతారు? ఈ రాత్రి నీ చెడు నడవడిక మానుకో. జాగ్రత్త వద్దు, అక్రమ సంబంధాలొద్దు, వ్యభిచారం వద్దు, త్రాగుడొద్దు, జోదమొద్దు, బీడీలొద్దు, బూతులొద్దు, అబద్ధాలొద్దు, మానుకో. ఈ రాత్రి నీ స్థితిని నా దేవుడు తిరిగి కట్టబోతున్నాడు. హల్లెలూయా. వాళ్ళు ఏం మానుకోవట్లేదు? నడవడిక. అందుకే మొదటి కీర్తనలో చెప్పాడు, దుష్టుల ఆలోచన చొప్పున. ఎవరి ఆలోచన చొప్పున? పాపుల మార్గమున నిలువక. అపహాసకులు కూర్చుండే చోట నిలువక, కూర్చుండక, నడువక, నిలువక, నిలవక, కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రములు దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువలు ఎవరిన నాటబడిన మొక్కవలే, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే. ఆ తర్వాత మాట, అద్భుతమైన మాట, అతడు చేయునదంతయు సఫలమవుతుంది. చబలు కూడా దేవునికి స్తోత్రం చేయలేదా? ఎవరు చేసేది సఫలమైంది? ఎవరు చేసేది సఫలమైందంటే దుష్టుల ఆలోచన చొప్పున, పాపుల మార్గమున, అపహాసకులు కూర్చుండే చోట, యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రములు దానిని. అతడు చేసేదంతా. రాయి రాత్రి మందిరానికి, దేవుని మాట వినో, వాక్యాన్ని ధ్యానించో, నీ చెడు నడవడిక మానుకో. నీవు చేసే ప్రతిదాన్ని దేవుడు అద్భుతంగా దీవించబోతున్నాడు. ఏబు చేతి పనులను ఏం చేశాడు? ఆయన ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ముగింపులోకి వచ్చాను. సమయం 10 బావైంది. గంట దాటిపోయింది. విందామా ఆపుదామా? అమ్మా, విందామన్నోళ్ళు ఓటేయండి, కుడి చెయ్యెత్తి. చాలా ఓట్లు పడ్డాయి నాకు మొత్తానికి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక 15 నిమిషాలు అన్నా, ఎత్తపోతే ఏమని అనుకుంటానని చెప్పారు. బా, దావీదన్న గారు యథార్థవంతుడు. నిజమే, మొఖాలేమో కుడుములు కొండ పెట్టినట్టు పెట్టి, ఇది ఇష్టమైతేనా? ఒకసారి నవ్వుతా చేయొత్తను చూద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. నాకున్న రోగం ఏంటంటే నేను నిద్రపోను, కింద ఉన్న వాళ్ళని నిద్రపోను. నేను అదే రోగం. చెప్పుకుందామా ఆపుదామా? అంటారా? ఒక 15 నిమిషాలు ఎవరికి చెప్పాకండి, ఏమనబాకండి. 15 నిమిషాలు ముగిచ్చేద్దాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ముగింపులోకి వచ్చాను. మధ్యలో చాలా విషయాలు ఎత్తేస్తున్నాను. ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తా. ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ చెప్పుకోవాలంటే మనకి 2 hours పట్టుద్ది. ఇప్పుడు మొత్తం జంపులో నుంచి చివరిలోకి వచ్చేస్తున్నాను నేను. చెడు నడతలు నడిచారు. ఈ సమయంలో గాబ్రియేల్ అనే దూత దానియేలు దగ్గరికి వచ్చిందట. ఎవరి దగ్గరికి? ఒకసారి 9వ అధ్యాయము 20వ వచనం చదవండి. ప్రార్థన చేయొచ్చు. నా పాపమును, నా జనము యొక్క పాపమును నేను ఒప్పుకొనుచు దేవుని ఎదుట ఏం చేస్తున్నాను? దేవునికి స్తోత్రం. దానియేలు 70 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది అని గ్రహించి ఉపవాసం ఉండి, దేవా మేము నీ మాట వినలేదు, నీ ఎదుట చెడు నడతలు నడిచామని ఆయన ప్రార్థన చేస్తూ పాపాలు ఏం చేస్తున్నాడు? ఆయన పాపమును, జనుల పాపమును ఒప్పుకున్నాడు. అందుకని సామెతలు 28వ అధ్యాయంలో చెప్తుంది, అతిక్రమములు దాచిపెట్టుకునివాడు వాటిని ఒప్పుకొని కనికరము పొందుతాడు. దేవునికి స్తోత్రం. సరే, ఇప్పుడు ప్రార్థన చేసి ఏడ్చి ఒప్పుకుంటున్నాడు, క్షమించయ్యా. ఈ లోపట పరలోకములో దేవుడట, గాబ్రియేల్ గారు ఇట్రండి,
ఓ గాబ్రియల్ దూత గారు ఇటు రండి, భూలోకానికి వెళ్ళాలి. ఏం సార్ అంత అర్జెంట్ ఏంటి? ఒక ఆయన బీభత్సంగా ప్రార్థన చేస్తున్నాడు, ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు, ఉపవాసముని ప్రార్థన చేస్తున్నాడు, గోని పట్టగట్టుకొని ఏడుస్తున్నాడు. నువ్వు అర్జెంటుగా భూమి మీదకి వెళ్ళాలి. ఎవరి దగ్గరికి వెళ్ళాలి సార్? దానియేలని నా భక్తుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఒక అద్భుతమైన వర్తమానం చెప్పాలి. అందులో మొదటి వర్తమానం, నీకు నేను గ్రహింప శక్తినిస్తున్నానని చెప్పాలి. ఆమేన్. రెండవది 25వ వచన ప్రకారం, మరలా యెరూషలేమును నేను తిరిగి కట్టించే కాలము తీసుకురాబోతున్నానని చెప్పు. దేనికోసం ప్రార్థన చేస్తున్నాడు? బాబయ్యా బాబయ్యా బాబయ్యా, పాడైపోయిందయ్యా, నాశనం అయిపోయిందయ్యా, 70 ఏళ్ళుగా మట్టి దెబ్బగా మారిపోయిందయ్యా, తిరిగి దీన్ని ఏం చేయాలి? కట్టయ్యా, తప్పు అయిపోయిందయ్యా, క్షమించయ్యా, అయ్యా అయ్యా అయ్యా, నా ప్రజల పాపాన్ని ఏం చేస్తున్నాను నేను? ఒప్పుకుంటా, మేము చెడు నడతా, నీకు పాపం చేశాం బాబు క్షమించమని నన్ను బతిమలాడుకుంటున్నాడు. నువ్వు వెళ్ళి ఆయనకి చెప్పు, 25వ వచన ప్రకారం, నేను మరలా యెరూషలేమును తిరిగి కట్టించబోతున్నానని చెప్పు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రార్థించేవాడికి జవాబు వచ్చిందా, రాలేదా? ఈ రాత్రి మీలో ఎవరైతే ఒక్క క్షణము ప్రార్థించబోతున్నారో దేవుడు మిమ్ములను దర్శించబోతున్నాడో. హల్లెలూయా. 2 ప్రధానమైన విషయాలు. ఒకటి, మనం చూస్తే అక్కడ 9వ అధ్యాయములో 22వ వచనం, అతడు నాతో మాట్లాడి, దానియేలు నీకు గ్రహింప శక్తినిచ్చుటకు నేను. ఆ తర్వాత అంటాడు, అసలు నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభించగానే, ఆగండి అందరూ ఆ మాట, నువ్వు ప్రార్థన ప్రారంభించగానే దేవుడు నన్ను భూమి మీదకి వెళ్ళమని ఆజ్ఞ జారీ చేశాడు. కొట్టు చప్పట్లు. మనం ఎట్ట చేస్తాం? స్తోత్రం 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 స్తోత్రం, ఇది మన ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆవలింత కొంతమంది సుత్తి 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 సుత్తి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ పాస్టర్ గారు ఉండక టేబుల్ మీద కొట్టి, అక్క పాత హల్లెలూయా 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 హల్లెలూయా. ఇది మన ప్రార్థన. కానీ దానియేలు అట్ట చేయట్లే. ఎట్ట చేస్తున్నాడు? బాబయ్యా బాబయ్యో, తప్పు అయిపోయిందయ్యా, క్షమించి తిరిగి నా దేశాన్ని, నా పట్టణాన్ని మరలా కట్టయ్యా, నా ప్రజల పాపాన్ని నా పాపంగా ఎంచి మన్నించమని దేవుని ఎదుట ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దేవుని సమాధానం వచ్చిందా, రాలేదా? దానియేలు, నీవు ప్రార్థన చేస్తున్నావు, నీ మొర నేను ఆలకించాను, తిరిగి నేను యెరూషలేమును కట్టించబోతున్నా. దేవునికి స్తోత్రం చెప్పు. ఈ మందిరములో ఉన్న విశ్వాసులారా, పాడైపోయిన మీ స్థితిని తరిగి కట్టబోతున్నాడు. నాశనకరమైన స్థితిలో ఉన్న నిన్ను ఆశీర్వాదములోకి తీసుకురాబోతున్నాడు. శిథిలమైపోయిన నీ కుటుంబాన్ని ఈ రాత్రి ఆయన తిరిగి బాగు చేయబోతున్నాడు. ఎప్పుడు? ఈ క్షణమందు మనం ఏం చేయాలి? ఏమని? నన్ను, నా భర్తను, నా పిల్లల్ని ఏం చేయాలి? ఎందుకని? మేము నీ మాట. రెండవది, నీ దృష్టికి ఎలా నడుచుకున్నాం? చెడు నడతలు నడిచాం, మమ్మలను క్షమించమంటే ఈ రాత్రి నా ప్రభు ఈ గ్రామ ప్రజల మీద కృప చూపబోతున్నాడు. జకరియా గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనంలో ఒకసారి తీయండి. చివరిగా జకరియా గ్రంథము 70 ఏండ్ల నుంచి యెరూషలేము మీదను యూదా పట్టణం మీదను కోపముంచావే, ఎన్నాళ్ళు కనికరించకుండు అని అడుగుతుంది. ఒక్కసారి నా వైపు చూడండి. ఒక దూత అంట దేవుణ్ణి అడుగుతుందంట, ఏమని? అయ్యో 70 ఏళ్ళుగా యెరూషలేము ఏమైపోయింది, నువ్వు కనికరించవా, కృప చూపవా అని అడుగుతుందంట. ఎవరో? ఒక దూత. అందుకు దేవుడు 14వ వచనంలో చెప్పాడు, నేను యెరూషలేము మీదను
యోధా వారి మీదను సియోను వారి మీదను అధిక ఆసక్తి కలిగి ఉన్నాను. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెల్లేదా. 16వ వచనములు అంటాడు, వాత్సల్యము గలవాడనై యెరూషలేము తట్టు తిరిగి ఉన్నా. దేవునికి స్తోత్రం. దోత, వాళ్ళు నా ప్రజలు దోత, నా పిల్లలు, నేను రక్తమిచ్చి కొనుక్కున్నాను. ఓ దోత, ఈ పేర్లిపడు ప్రజలు నా ప్రజలు దోత, నేనెందుకు వారిని అలా ఉంచుతాను? 70 ఏళ్ళు పూర్తవగానే తిరిగి మోడు బారిన వారి జీవితాలు చిగురింపజేస్తాను. నేను వారి ఎదుట ఏం కలిగి ఉన్నానో? అధికమైన ఆసక్తి. అనండి అందరూ, అధికమైన. రెండవది 16వ వచనం ప్రకారం, నేను వాత్సల్యము గలవాడనై వారి తట్టు తిరిగి ఉన్నా. దేవునికి స్తోత్రం. అందుకే యెషయా గ్రంథంలో అంటాడు, నేను నిమిషమే కోపం ఉంచాను గాని గొప్ప వాత్సల్యముతో తిరిగి నేను వారిని సమకూర్చబోతున్నాను. మరొక మాట అన్నాడు, పర్వతాలు కూలినా నా కృప వారిని విడిచిపోదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మీరు 16వ వచనంలో చూడండి, వాత్సల్యము గలవాడనై యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను. అందులో ఏం కట్టిస్తా? ఇందాకేమైపోయింది? మందిరం శిథిలమైపోయింది. ఇప్పుడు ఏం చేస్తాను? ఈ రాత్రి మీకు శుభవార్త. ఒక చిన్న ప్రార్థన చేయి, శిథిలమైపోయిన నీ కుటుంబాన్ని దేవుడు కట్టబోతున్నాడు. ఈ రాత్రి ఒక చిన్న ప్రార్థన చేయి, వాత్సల్యమైన ప్రేమతో ఆయన నిన్ను దగ్గరకు చేర్చుకోబోతున్నాడు. తప్పిపోయిన కుమారుణ్ణి 2 చేతులతో చేర్చుకున్న నా దేవుడు ఈ మొదటి రాత్రి మిమ్ములను ఆయన ప్రేమించి కృప చూపబోతున్నాడు. మందిరాన్ని కట్టిస్తా, శిథిలమైపోయిన పరిస్థితులన్నీ మరలా బాగు చేస్తా. శిల్పకారులు చక్కగా నా మందిరాన్ని, పట్టణాన్ని అందముగా అలంకరిస్తారు. చివరి మాట చదవండి, ప్రార్థన చేద్దాం. 17వ వచనంలో దోతా, నువ్వు ఇంకా ఏమని చెప్పాలి తెలుసా నా ప్రజలకి? ఇంకనో నా పట్టణస్థులు భాగ్యముతో. భాగ్యం అంటే మన ఊర్లో ఉన్న భాగ్యం కాదమ్మా. నేను ఒక ఊరిలో సౌభాగ్యాన్ని దేవుడు ఇస్తాడంటే సౌభాగ్యం ఏడే ఉంది అన్నాడు ఒక ఆయన. ఓరు నాయన, ఆ సౌభాగ్యం కాదయ్యా. సౌభాగ్యం అంటే సంపద. హల్లెలూయా. ఇప్పుడు ఏ భాగ్యం? సౌభాగ్యం కాదు, భాగ్యం కాదు. ఎవరంట? చూడండి ఏమిస్తాడట. నేను ఇంకను భాగ్యముతో మరి ఎక్కువగా నింపుతా. ఈ రాత్రి నీ కుటుంబాన్ని సమృద్ధితో నింపబోతున్నాడు. నీ కుటుంబమును భాగ్యముతో, ధనముతో, సిరి సంపదలతో ఆయన తిరిగి నింపి ఆశీర్వదించబోతున్నాడు. 17వ వచనములో, సియోనును ఓదార్చును, యెరూషలేమును ఆయన ఇంకా కోరుకుంటున్నాడు. 70 ఏళ్ళుగా వదిలేశాను, కానీ ఇప్పుడైతే తిరిగి నేను కోరుకుంటున్నా, ఓదార్చబోతున్నా, భాగ్యముతో నింపబోతున్నా, మందిరాన్ని కట్టబోతున్నా, అధికమైన ఆసక్తిని చూపబోతున్నా, వారి మీద వాత్సల్యము. ఈ సమాధానాలన్నీ ఎందుకు వచ్చినాయి? ఒక వ్యక్తి దేవుని కాళ్ళు పట్టుకున్నాడు. స్తోత్ర. లోతు కుటుంబం కోసం అబ్రాము అనే మనుషుడు ఎవరి కాళ్ళు పట్టుకున్నాడు? నెహెమ్యా కూడా యెరూషలేము తిరిగి కట్టబడడం కొరకు ఎవరి కాళ్ళు పట్టుకున్నాడు? ఈ రాత్రి నీ కుటుంబములు నువ్వు దేవుని కాళ్ళు పట్టుకో. ఈ రాత్రి సమాధానం రాబోతుంది. ఈ గ్రామం కొరకు డేవిడ్ అన్న ఇమ్మాన్యుయల్ పాస్టర్ గారు దేవుని పాదాల దగ్గర కొన్ని సంవత్సరాలుగా ఆయన కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతున్నారు. కనుక ఇప్పటి వరకు మీరు క్షేమముగా, సుఖముగా ఉండడానికి వారి ప్రార్థనలే. హల్లెలూయా. ఈ మొదటి రాత్రి మనం ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేద్దాం. నిన్ను తిరిగి దేవుడి రాత్రి కట్టబోతున్నాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేసి ఆశీర్వదించునుగాక, కృప చూపునుగాక, బలపరుచునుగాక, వర్ధిల్ల చేయునుగాక, నడిపించునుగాక, ఆదరించునుగాక, పోషించునుగాక, సహాయము చేయునుగాక. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. 10-25 నిమిషాలు, ఒక 5 నిమిషాలు మనం ప్రార్థన చేద్దాం.
చేతులెత్తి అందరూ కూడా లేచి నిలబడాలి. కుర్చీలు విడవండి. నేను నిలువు మోకాళ్ళు వేస్తా. నాతో పాటు మోకరించేవారు ఎవరో వారు కూడా మోకరించండి. నేను మోకరించాలనుకుంటున్నా, మోకాళ్ళు వేయాలనుకుంటున్నాను. నాతో పాటు కుర్చీల్లో ఉన్నవారు కూడా రోడ్డు మీద అయినా మోకరించండి, ఇబ్బంది ఏమీ లేదు. అట్లాగే సరే, మోకరిద్దాం. కుర్చీల్లో కూర్చున్న వారు కూడా నిలబడండి. మీరు మోకరించగలిగితే మీరున్న స్థలంలో మోకరించండి. పట్టా మీదున్న వారందరూ మోకరించండి. మోకాళ్ళ నొప్పులు ఉన్న వారు లేచి నిలబడండి, ఇబ్బంది ఏం లేదు. 2 చేతులు పైకెత్తండి. ఒక్కసారి దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా అని కేకేయండి. పెద్దగా నోరు తెరవండి, సిగ్గుపడొద్దు, ఎవరి వైపు మీరు చూడొద్దు. దావీదు కుమారుడా నా కుటుంబాన్ని కనికరించయ్యా. చేతులు ఎత్తాలి. పురుషులు కూడా కేకేయండి. అయ్యా శిథిలం అయిపోయామయ్యా, నాశనం అయిపోయామయ్యా, పాడైపోయామయ్యా, కనికరించయ్యా. దావీదు కుమారుడా కనికరించయ్యా. నీ మాట వింటలేదయ్యా, చెడు నడతలు మానుకోవట్లేదయ్యా, నన్ను నా కుటుంబాన్ని క్షమించయ్యా. ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. కన్నీరు గార్చి క్షమించయ్యా. నా భర్తను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా, నా పిల్లల్ని క్షమించయ్యా. కలువరి శిలువలో నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు తిరిగి నిన్ను కట్టాలని ఆశపడుతున్నాడు. తిరిగి నిన్ను బాగు చేయాలని ఆశపడుతున్నాడు. తిరిగి నిన్ను ఆశీర్వదించాలని కృప చూపబోతున్నాడు. ప్రార్థించే దానియేలు దగ్గరికి గాబ్రియేలు పంపబడింది. ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేస్తే నిన్ను దేవదూతలు దర్శించబోతున్నారు. కొర్నేలింటిని దర్శించిన దేవదూతలు ఈ రాత్రి నిన్ను దర్శించబోతున్నారు. చెయ్యి పైకెత్తి బిగ్గరగా చెప్పయ్యా, కనికరించయ్యా. దేవా తెరవండి, నోరు తెరవండి. పడిపోయిన నీ కుటుంబం, శిథిలమైపోయిన నీ కుటుంబం, అప్పుల పాలైపోతున్నావు, శ్రమల పాలైపోతున్నావు, వేదనతో నిండిపోయావు, బాధలతో నిండిపోయావు, ఏమి చేసినా కలిసి రావట్లేదు. ఒక్కసారి క్షమించమని కేకై. అమ్మా నోరు తెరువమ్మా. ఎందుకు మౌనంగా ఉంటావు తల్లి? సేవకుడు మాట లెక్క చేయకపోతే నీకు శాపం వస్తుంది. కన్నీరు కార్చయ్యా. నిజంగానే శిథిలమైపోయామయ్యా, నిజంగానే శిథిలావస్థలో ఉన్నామయ్యా, అంత కోల్పోయామయ్యా, అంత నష్టపోయామయ్యా. అయ్యో నా పిల్లలు, నా కుటుంబము దిక్కులేని స్థితిలో పడిపోయామయ్యా. ఒక్కసారి కనికరించయ్యా. చేతులెత్తు, చేతులెత్తు, చేతులెత్తు. ఒక్కసారి కనికరించయ్యా, ఒక్కసారి కనికరించయ్యా. ఆయన అన్నాడు, నేను అధికమైన ఆసక్తి కలిగి ఉన్నా, నేను వాత్సల్యము చూపించబోతున్నా, తిరిగి నా పట్టణమును భాగ్యముతో నింపబోతున్నా. నేను ఎవరు విడిచినా నేను చేయి విడిచిపెట్టే దేవుణ్ణి కాదు. ఈ రాత్రి నా ప్రభు పిలుస్తున్నాడు. ఈ రాత్రి నువ్వు లోబడగలిగితే, మాట వినగలిగితే, మారు మనసు పొందగలిగితే, పాపాలు ఒప్పుకోగలిగితే, ఈ రాత్రి తిరిగి నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు. చెడు నడత విడిచిపెట్టు, పాపాన్ని విడిచిపెట్టు, వ్యభిచారాన్ని విడిచిపెట్టు, ఆశలు విడిచిపెట్టు, దేవుని సన్నిధికి రా. రక్షణ నీకు అందించబోతున్నాడు. ప్రభు త్వరలో రాబోతున్నాడు. ఈ లోకము శాశ్వతము కాదు, ఈ లోకము శాశ్వతము. ఈ రాత్రి ఆయన మాట విను. ఆయన సముఖములు ఉండే కృప దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఒక్కసారి చేతులు పైకెత్తయ్యా. అయ్యా నీవు కావాలయ్యా, నీవు కావాలయ్యా, నీవు రావాలయ్యా, నీవు మమ్మలను బ్రతికించాలయ్యా. ప్రార్థన చేసుకుందాం. దైవజనులు, పెద్దలు, ఆత్మీయ నాయకులు డేవిడ్ అన్న గారు వచ్చి మన కొరకు ప్రార్థన చేసి ఆశీర్వాదములతో మనలను ముందుకు నడిపిస్తారు.
అందరూ కూడా చేతులు ఎత్తండి. తండ్రి గారు పెద్దలు ప్రార్థన చేయబోతున్నారు. మన ఆత్మీయ నాయకులు మన కొరకు విజ్ఞాపన చేయబోతున్నారు. ఈ రాత్రి వారి దీవెనలతో ప్రార్థన చేద్దాం. తండ్రి గారు దావీదయ్య గారు ఉన్నారు, వారు వచ్చి ప్రార్థన చేస్తారు. అన్నగారు ఆశీర్వాదాలు ఇస్తారు. ఒక్క నిమిషం అలాగే నిలబడి, అలాగే మోకరించి, అలాగే కన్నీరు కార్చి బాప్తీసం తీసుకొని వారు ఎవరైనా ఉంటే, బాప్తీసం తీసుకుంటానయ్యా, నీ మాట వింటానయ్యా, లోకాన్ని విడిచిపెడతానయ్యా, లోకాశల్ని విడిచిపెడతానయ్యా, లోకములో ఉన్న చెడు కార్యాలన్నీ విడిచిపెడతానయ్యా, నీ మాట వింటానయ్యా.